బీజేపీ రథయాత్ర మరోసారి వాయిదా పడింది. పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించడమే లక్ష్యంగా రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలను 5 క్లస్టర్లుగా విభజించారు. ముందుగా ఈ నెల 5 నుంచి 10 వరకు యాత్ర చేపట్టాలని పార్టీ భావించింది. అయితే బడ్జెట్ సమావేశాలు, ఇతర కారణాలతో ఈ నెల 20 నుంచి వచ్చే నెల 5 వరకు యాత్రలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ఆలోపు ఎన్నికల షెడ్యూల్ వస్తే యాత్రలు రద్దయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి అందిస్తారు. మాధవి. ఆనంద్, వరుసగా మనము బీజేపీ యాత్రలు అయితే పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నాయి. ముందుగా ఏదైతే అమిత్ షా పర్యటన ఉందో జనవరి 28వ తేదీ రావాల్సిన అమిత్ షా పర్యటన రద్దయిన దగ్గర నుండి కూడా వరుసగా ఎప్పుడైతే ఈ ఫిబ్రవరి 5 నుంచి 10 వరకు ఈ యాత్రలు ఏవైతే అనుకున్నారో అది కూడా వాయిదా పడడం జరిగింది. మళ్ళీ తర్వాత ఫిబ్రవరి 10 నుంచి 19 వరకు అనుకున్నారు. దానికి కూడా ఎందుకు అంటే ముందు క్లస్టర్ విభాగాలలో 16, 17, 18 తేదీల్లో బీజేపీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్స్ జరగనున్న సందర్భంగా మరలా అక్కడ మధ్యలో వాయిదాలు పడే అవకాశం ఉంటుంది. దాన్ని పోస్ట్ పోన్ చేయడము వీలు కాని సమావేశాలు జరుగుతూ ఉండడంతో దీన్ని మరలా కూడా పోస్ట్ పోన్ చేయాల్సి వస్తుంది. ఈ సమావేశాలను ఈ నెల 20 నుంచి 25 రోజుల యాత్రలను నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే ఏ లోపు వారు భావించినా కానీ 5 రోజుల లోపల ఎన్నికల షెడ్యూల్ ఏదైతే వచ్చే అవకాశం ఉందో, ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ వచ్చినట్లయితే మరలా అది కూడా వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఆ ఎన్నికల షెడ్యూల్లో కూడా ఎన్నికల షెడ్యూల్స్ తర్వాత రథయాత్రలు చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి దీనిపైన తీవ్రంగా బీజేపీ నేతలు అయితే కసరత్తు చేస్తున్నారు. కానీ ముఖ్య ధ్యేయం పెట్టుకున్నది ఏంటంటే వారు ఖచ్చితంగా 10 నుంచి 14 సీట్లు అయితే ఏవైతే రావాలి అనుకుని ప్రణాళికలు వేస్తూ వారు చేస్తున్న ఇప్పుడు బస్ పవన్ లో కూడా నిన్న మొన్న కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ వాళ్ళు కూడా ఇప్పటికే ముమ్మరం అయితే చేసి ఉన్నారు. పర్యటనలు అవన్నీ కూడా సమావేశాలు అయితే జరుపుతూ ఉన్నారు. ఆనంద్. ఓకే మాధవి, మరి రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకైతే 5 క్లస్టర్లుగా విభజించినట్టుగా తెలుస్తోంది. మరి ఈ యొక్క 5 క్లస్టర్లను ఏ విధంగా విభజించారు, అసలు అప్డేట్స్ ఏంటి? 5 క్లస్టర్లను విభజించారు. కాకపోతే ఇప్పుడు 5 క్లస్టర్ల నుండి ఎక్కడెక్కడ ఎవరెవరిని ఎలా తీసుకువెళ్ళాలి అనే దానిపైన ఇంకా ఎలాంటి సమాచారం అయితే రాలేదు. ఇప్పుడు వారు చేస్తున్న ముందుగా ఈ రథయాత్రలతో పాటు పలు జిల్లాల నుండి ఏవైతే నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ ఈ జిల్లాల పైన కూడా వారు ఈ సమావేశాలను ఏర్పాటు చేయనున్నారు. కానీ ఈ ఏర్పాట్లలో కూడా సమావేశాలు జరగకుండా ఉండడము, అలాగే ఈ యాత్రల పైన కూడా తీవ్రమైన కసరత్తులు అయితే చేస్తున్నారు. ఆనంద్. థ్యాంక్ యూ మాధవ్.